మ్యామ్ ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. దానివల్ల కొన్ని మంచి ఉన్నప్పటికీ చాలా వరకు చెడు కూడా జరుగుతుంది సొసైటీలో. రీసెంట్‌గా చూస్తే అమెరికాలో ఒక అబ్బాయి ఏఐని ఉపయోగించి అంటే క్రైము, థ్రిల్లర్‌కి సంబంధించి కొన్ని చూసి వాళ్ళ సొంత తల్లిని, తమ్ముని ఇద్దరిని కూడా చంపేయడం జరిగింది. అంటే ఎందుకు ఇట్లాంటి టెక్నిక్స్ ఉన్న వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఈ విధంగా ఎందుకు వాడుతున్నారనుకోవచ్చు? ఈ విధంగా ఎందుకు వాడుతున్నారు కాదు. ఈ విధంగా అంత చిన్న పిల్లలకి ఎందుకు అందుబాటులో ఉంచుతున్నారు అనేది మనం మాట్లాడుకోవాల్సింది. కానీ ఫోన్‌లు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఏఐ ఉంటుంది. అదే కదా! ఈ ఫోన్లు అందుబాటులో ఎందుకు ఉంచుతున్నారు? హ్మ్. ఈ పిల్లలే కాదు పెద్దలు కూడా చేస్తారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి బెంగుళూరులో చేయలా హ్మ్. ఏఐ సాయంతోనే కదా నేను ఏం చేయను ఎలా చేయను అని అన్నీ అడిగి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ సిస్టర్ని ముగ్గురిని చంపేసింది హ్మ్. కదా. అవును. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏఐ సాయంతో ఇలా చెయ్యాలి అనిపించటానికి ప్రాథమికంగా ఆ పిల్లవాడి మనస్తత్వంలో ఉన్న తేడా ఏంటి, హ్మ్. ఆ పిల్లవాడు ఆ మనస్తత్వం రావడానికి కుటుంబం ఏ విధంగా దోహదం చేసింది అనేది చూడాలి. ఇప్పుడు బెంగళూరు కేసు మనం కంపారిటివ్గా స్టడీ చేస్తే ఆ అమ్మాయి ఎవరైతే తల్లిని, తండ్రిని, చెల్లిని చంపిందో ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, మా అమ్మ హ్మ్. ప్రతిరోజు నన్ను విమర్శించేది, నన్ను అందరితో పోల్చేది, నన్ను సరిగా చూసుకోలేదు, హ్మ్. నన్ను వేరుగా చూసేది, నా చెల్లెలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేస్తుంది. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి నేరం నుంచి తప్పుకోవటానికి చేస్తున్న ఆరోపణలా అనిపించట్లేదు. ఆ అమ్మాయి మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఆ ఆరోపణలు. హ్మ్. ఆ అమ్మాయి ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఆ మానసిక స్థితికి వెళ్ళడానికి ఎంతో కొంత తల్లిదండ్రులు, కుటుంబంలో పరిస్థితులు దోహదం చేస్తాయి. మరి తల్లిదండ్రులు ఆ విధమైన మనస్తత్వంలో అమ్మాయి ఉంది. అమ్మాయి నేను ఎన్నోసార్లు వాళ్ళకి నేను చాలా నా మనసు చాలా కష్టంలో ఉంది అని కూడా నేను చెప్పాను, వాళ్ళు తేలిగ్గా తీసిపారేశారు అని చెప్పింది. ఇప్పుడు ఏఐ సాయంతో అందరూ ఇలాగే చేస్తున్నారా? కొందరు చేస్తున్నారా? ఇప్పుడు నిన్న మొన్న ఏదో ఒక దేశంలో గన్ తోటి తన తోటి విద్యార్థుల్ని కాల్చి తను కూడా కాల్చుకుని చనిపోయాడు. లేదంటే తను కాల్చుకోకపోతే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అతన్ని, ఆ బాలుణ్ణి. ఇట్లాంటివి ఇంతకుముందు మనం అమెరికాలో స్కూళ్ళల్లో ఎక్కువ వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ఏఐ సాయంతో ఈ పిల్లవాడు ఎవరైతే చేశాడో ఈ పిల్లవాడు మానసిక స్థితి ఏంటి అనేది కూడా ఒకసారి గమనించాలి. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుల మీద చేసేంత పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళారు అంటే, అదే ఒక దొంగ వచ్చి చేశాడు అనుకోండి, ఏఐ సాయంతో వాళ్ళని ఇంట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా దొంగతనం చేయాలి, అడ్డెవరన్నా వస్తే వాళ్ళని ఏం చెయ్యాలి అనేది చేశారనుకోండి, అప్పుడు మనము వాళ్ళ మానసిక స్థితి గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళకి ఆల్రెడీ అది అని ఉంటుంది ఇప్పుడు ఆలోచన. బయట మనిషికి నా ఇంట్లో వాళ్ళు ఏమైపోయారు, వీళ్ళకిన్ను ఆ దొంగకి ఏ విధమైన సంబంధం లేదు. కేవలం వీళ్ళిల్లు టార్గెట్, ఎందుకంటే వీళ్ళింట్లో డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంటిని టార్గెట్ చేశాడు. కానీ సొంత కొడుకే తల్లిని టార్గెట్ చేసేంత పరిస్థితి ఉంది అంటే ఏంటి అక్కడ? ఈ పిల్లవాడు దారుణమైన మానసిక స్థితినన్నా కలిగి ఉండాలి. ఈ దారుణమైన మానసిక స్థితికి వీళ్ళు ఎంతో కొంత దోహదం కారణమన్నా అయి ఉండాలి. కానీ మ్యామ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సొసైటీ మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుంది, ఎఫెక్ట్ అంటే ఇది చూపిస్తుంది. కరెక్టే అంటారా? మనం చాలా మంది ఏమో కరెక్ట్ లేదు, ఏమి లేదు. ఇది రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది. దేనికి వాడతామనేది మన విచక్షణ బట్టి ఉంటది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలకు అందుబాటులో ఉండేసరికి, ఇప్పుడు ఈ పిల్లవాడు మామూలుగా వేరే రకంగా అయితే చేయగలిగేవాడు కాదు కదా, ఏఐ ఉండబట్టే కదా చేశాడు. అంటే ఎవరికి అందుబాటులో ఉంచాలి, ఎవరికి అందుబాటులో ఉంచకూడదు అనే ఒక విచక్షణ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఈ టెక్నాలజీ అనేదే, ఈ సోషల్ మీడియా అనేదే
అందరికీ అందుబాటులో ఉండటం కూడా కరెక్ట్ కాదు. అవును. ఈ టెక్నాలజీ అనేది పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి చెందుతారు. యువత ముందుకెళ్తారు. పరుగులు తీస్తది. టెక్నాలజీలో దేశమంతా పరుగులు తీస్తది అనుకుంటారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాతే క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతర దేశాల్లో టెక్నాలజీని ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించుకుంటారు. కానీ మన దేశంలో వేరే విధాలుగా ఉపయోగించుకోవడం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు జనరల్గా నిరక్షరాస్యత అక్షరాస్యత అని ఎలా చూస్తారు అంటే వీళ్ళకి చదవడం వచ్చా రాయడం వచ్చా అని చూస్తారు కదా. చదవడము రాయడము మాట్లాడడము ఒక పెద్ద విషయం అని నేను అనుకోను. అవి ఉన్నంత మాత్రాన అక్షరాస్యత అక్షరాలు వచ్చిన ప్రతి వాళ్ళు లిటరేట్స్ అని నేను అనుకోను. ఏంటి అంటే ఇప్పుడు మోసం చేసే వాళ్ళ వల్ల మోసపోయే వాళ్ళు ఉంటారు కదా. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు, ఇది వైస్ వర్సా. కానీ మనము మోసపోతున్నాము అంటేనే మనకెక్కడో ఏదో ఒక రకమైన లిటరసీ లేదని అర్థం. ఏదో ఒక తెలివితేటలు లేవు మనకి, అంటే ఉండాల్సిన తెలివితేటలు లేవు అనేది క్లారిటీ కదా. మరి మన దేశంలో ఎంతమందికి టెక్నాలజీని వాడటం వచ్చు, దాన్ని ఇబ్బందులు పడకుండా, వాళ్ళకి వాడే వాళ్ళకి కూడా నష్టం లేకోకుండా టెక్నాలజీని వాడటం ఎంతమందికి వచ్చు? అలా లేకపోబట్టే కదా ఇన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇన్ని డబ్బులు పోతున్నాయి. రోజు కేసులే కదా, సైబర్ క్రైమ్ కేసులే కదా. చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు కదా. అవును. అందులో ఇది వరకు చిన్న ఫోన్ ఉన్నప్పుడు చాలా సేఫ్ గా ఉండేవాళ్ళం, మన ప్రైవసీ మన దగ్గరే ఉండేది. కానీ ఈ ఫోన్ వచ్చినప్పుడు టెక్నాలజీ పెరిగిందిలే, మనం సేఫ్లే అనుకున్నప్పుడు దీనితోనే మనం వేరే థర్డ్ పర్సన్ చేతిలో ఉన్నామని కూడా అర్థమైంది. అంటే ఈ టెక్నాలజీ మనల్ని ఒకరి కింద బలిపశువుని చేస్తుంది అనుకోవచ్చు. బానిసలం కూడా అయిపోతున్నాం ఒక రకంగా. ఇప్పుడు ఈ ఫోన్ అనేది కమ్యూనికేషన్కి సంబంధించిన విషయం. అసలు బేసిక్గా చూసుకుంటే ఈ కమ్యూనికేషన్కి కావాల్సిన వస్తువుని తీసుకెళ్ళి మనం ఏం చేసాము, ఎంటర్టైన్మెంట్లోకి తీసుకెళ్ళిపోయాం, దాన్ని వినోద వస్తువుగా చేసాం. ఇప్పుడు మామూలుగా సినిమా చూడాలంటే టీవీలో చూస్తాం, పాటలు చూడాలంటే టీవీలో చూస్తాం కదా. మరి అలాంటప్పుడు ఏమన్నా వీడియోస్ చూడాలంటే కూడా టీవీలో చూసే ఆప్షనే ఉందనుకోండి, మనం ఏం చేస్తాం అప్పుడు టీవీ చూస్తాం. కానీ ఫోన్లో వస్తున్నాయి కదా ఇవన్నీ, దీనివల్ల ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు చూడడం, రోడ్డు మీద నడుస్తూ ఫోన్ చూస్తా నడిచేవాళ్ళు, చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కదా. అంటే మనము టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవచ్చు, మనం ఏ విషయాలకి వాడుకోవచ్చు, ఎక్కడ వాడితే మనకు నష్టం లేకుండా ఉంటుంది, ఇట్లాంటి దాని మీద జ్ఞానం ఉండటమే టెక్నాలజీ లిటరసీ అంటారు దాన్ని. ఆ టెక్నాలజీ లిటరసీ ఎంతమందికి ఉందో లేదో ఇప్పుడు మనకి రోజువారీ వస్తున్న కేసులను బట్టి మనకు అర్థం అవుతుంది. ఇక అందుకని చెప్పి ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకా కాస్త ముదిరి తొండ ముదిరి ఓసర వెళ్ళి అయింది అన్నట్టు ఇట్లాంటివి కూడా వచ్చి చేరినాయి. ఇప్పుడు ఏ నేరం అన్నా చూడండి, ఫోన్కి లింక్ లేకోకుండా ఒక నేరం జరగట్లేదు. మళ్ళీ దట్టు భార్యని ఎలా చంపాలి, భర్తను ఎలా చంపాలి, స్నేహితుడిని ఎలా మోసం చేయాలి, స్నేహితురాలని ఎలా మోసం చేయాలి, పని చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎవరిని మోసం చేయొచ్చు, ఎవరు ఈజీ టార్గెట్, ఇవన్నీ కూడా ఫోనే నేర్పిస్తుంది. అందుకని దయచేసి ఫోను మనకి ఒక కమ్యూనికేషన్గా మాత్రమే వాడుకోవాలి తప్పితే దీన్ని ఒక వినోదమైన వస్తువుగానో వాడకూడదు అనేది బేసిక్గా తెలిస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫోన్ తోటి ఏం చేయకూడదు తెలుసుకుంటాం. అలాగే ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు ముఖ్యంగా బిడ్డల్ని, పెళ్ళయింది కాబట్టి బిడ్డల్ని కంటాము అనే దానికన్నా బిడ్డల్ని పెంచగలిగే తెలివితేటలు మనకు ఉన్నాయా లేదా, వాళ్ళని పోషించగలిగే తెలివితేటలు మనకు ఉన్నాయా లేదా అని ఒక అవగాహనతో పిల్లల్ని కన్నాం అనుకోండి, అప్పుడు పిల్లల్ని పెంచే తీరు వేరుగుంటుంది, పిల్లలకు అన్యాయం జరగకుండా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.